తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారు అధికారులు. స్లిప్పులు ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనకి అనంతపురం డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చారి నాంపల్లి దగ్గర సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనంతపురానికి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటి వరకు అనంతపురంలో ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది? ఎంతమంది క్యూ లైన్లలో ఉన్నారు? రోజా పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్, కుందుర్పి లాంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ క్యూ లైన్లో ఓటర్లు బారులు తిన్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఉదయం వర్షం పడడంతో కొంచెం ఆలస్యంగానే అక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఉరవకొండలో కూడా చాలా ప్రాంతాల్లో క్యూ లైన్లు ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన ఇటు సైడ్ కదిరి, అలాగే పుట్టపర్తిలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా క్యూ లైన్లో ఓటర్లు ఉన్నారు. 6 దాటిన తర్వాత పోలింగ్ కేంద్రాలు 6 దాటిన తర్వాత ఆవరణలో ఉన్న వారికి ఇప్పటికే స్లిప్పులు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్పుల ఆధారంగా ఎవరైతే 6 లోపల పోలింగ్ కేంద్రం చేరుకున్నారో వారందరినీ ఓటు వేయడానికి అధికారులు అవకాశం కల్పించారు. 6 తర్వాత ఎవరు పోలింగ్ కేంద్రంకి వచ్చినా వారిని ఇక్కడి నుంచి పోలీసులు బయటికి పంపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురం రూరల్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగిసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అనంతపురం పార్లమెంటు పరిధిలో 60% పోలింగ్ నమోదు కాగా సత్సాయి జిల్లాలో 63% పోలింగ్ నమోదైన పరిస్థితి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారు తిన్నప్పటికీ మధ్యాహ్నం కొంత భోజనం విరామ సమయంలో 2 గంటల పాటు ఓటర్ల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. ఆఖరి నిమిషంలో ఏదైతే ఉందో 4 గంటల పైన పెద్ద ఎత్తున క్యూ లైన్లు పోలింగ్ కేంద్రాలకి పెద్ద ఎత్తున మహిళలు చేరుకోవడం తెలుస్తోంది. ప్రధానంగా ఇటు కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, అలాగే తాడపత్రి రూరల్లోని ప్రాంతాల్లో ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలు వద్ద మనం ఉన్న పోలింగ్ కేంద్రం ఓటర్లు అందరూ వెళ్ళిపోవడంతో గది కూడా లాక్ చేసుకొని ఏదైతే ఉందో ఈవీఎంలు సెట్ చేసుకొని మళ్ళా స్ట్రాంగ్ రూములకు తరలించడానికి అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ప్రధానంగా కుందిర్పి, బ్రహ్మసముద్రం, అలాగే కళ్యాణదుర్గం రూరల్ లాంటి ప్రాంతాల్లో క్యూ లైన్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే స్థానికంగా ఉన్న అభ్యర్థులు ఆర్ఓల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆర్ఓలు కూడా సాయంకాలం ఏదైతే ఉందో 6 గంటల లోపల ఉన్న వారందరికీ స్లిప్పులు ఇచ్చాం. 6 గంటల తర్వాత వచ్చిన వారిని ఒక్కరిని అనుమతించమని చెప్తున్న పరిస్థితి. 6 గంటల తర్వాత వచ్చిన అందరికీ రాత్రి ఎంతసేపు అయినప్పటికీ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.